ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మ్రోకరెల్లి సాష్టాంగ ప్రమాణం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ముందుండి 140 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశాన్ని ట్రంప్ ఏమన్నా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తుంటే మోదీ నిశ్శబ్దంగా కిమ్మనకుండా ఉండటం మనల్ని మనం అవమానించుకోవడమే అన్నారు. ట్రంప్ కు మోదీ దోతి కావడం వల్ల సుంకాల ఒప్పందంలో జరగలేదని అమెరికా కామర్స్ సెక్రటరీ తీరు పట్ల అర్థమవుతుందన్నారు. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ లొంగుబాటుగా సమాధానం చెప్పడం, సాగిలా పడటం, స్పష్టంగా అగ్రిమెంట్ ను ప్రకటించలేకపోతున్నారని అన్నారు. యాదాద్రి థర్మల్ మెగా పవర్ ప్లాంట్ లో 4000 మెగావాట్ల పవర్ ఉత్పత్తిని జెన్కో ద్వారా చేపడుతున్నటువంటి పనులను ప్లాంట్ ను అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేట్ పరం చేయవద్దని అన్నారు. ఉపాధి హామీలో రాష్ట్రంలో కూలీలకు అన్యాయం జరిగిందని అందరికీ 100 రోజుల పనులు కల్పించి చర్యలు చేపట్టాలన్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రకృతి వనరులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేసేందుకు మావోయిస్టుపై కేంద్ర ప్రభుత్వం దమనకాండ నిర్వహిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పక్షాన పోరాడే హక్కు అందరికీ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల విలువైన అటవీ ఖనిజ సంపద భూములను అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ నిరంకుశ ప్రభుత్వ పాలన సాగిస్తుందన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు చెరుకుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి ఎండి జహంగీర్, బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నరసింహ బాలరాజ్, కల్లూరి మల్లేశం, మాయ కృష్ణ పాల్గొన్నారు. దండకారణ్యంలో ఉండే నక్సలైట్లందరినీ హత్య చేయడం, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే కొనుక్కోవడం, ఈ మూడు కొనుక్కోవడం దాదాపు రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవడం తప్పేమీ కాదు. ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏం విదేశస్తులు కాదు, వారి సిద్ధాంతం సరైందా కాదనేది వేరే విషయం. మేము వారి సిద్ధాంతంతో, నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకీభవించాం. అయినా ఈ దేశం పౌరులు, వారికి అసమ్మతి వ్యక్తం చేసే హక్కు, అలాగే పేదలపై తరఫున పోరాడే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయొచ్చు. కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధులను కాల్చి చంపి ఓటుకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది రాజ్యం చేయాల్సిన పని కాదు. ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఒక నిరంకుశత్వం, ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన అవుతుందనేది మా అభిప్రాయం. రెండవది, ఎందుకు చేస్తుంది బీజేపీ అంటే ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలి. కొండల్ని, అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు. వాళ్ళ నాశనం చేయకపోతే ఈ అదానీలు, అంబానీలు, మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని, ఐరన్ ఓర్ గనుల్ని, రేరెప్ట్ గనుల్ని, బొగ్గు గనుల్ని వీటిని యథేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని వారు చాలా తొందర పెడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, ఆ లాభాలు తగ్గిపోతున్నాయి, తొందర పెడుతున్నారు. అందుకని అమిత్ షా గారు గడువు కూడా వీడికి విధించేసి వేల మంది సైనికుల్ని, యంత్రాంగాన్ని విధించి వాళ్ళని నాశనం చేయడానికి కోరుకుంది. నియమించడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు కాబట్టి వెంటనే సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ చివరి విషయం, ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2025 సంవత్సరంలో ఈ ఉపాధి హామీ పనుల్ని చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నది. ఆ సంవత్సరం మొత్తం మీద సగటున ఒక కుటుంబానికి 28 రోజులు మాత్రమే వినియోగించుకున్నాం. ఒక కుటుంబం 100 రోజులు వాడవచ్చు, 100 రోజులు వినియోగించుకోవచ్చు. కానీ సగటున ఈ రాష్ట్రంలో 28 రోజులు మాత్రమే వాడుతున్నాం. ఈ వాడుకోవడంలో కూడా మనకందరికన్నా, తెలంగాణ కన్నా ఒక్క రాష్ట్రం మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు ముందున్నాయి. ఎంత ఇది అసమర్థంగా ఈ స్కీమ్ని వినియోగించుకోవడం అనేది రాష్ట్రంలో ఉండే పేదలకు తీవ్రమైన నష్టం చేసింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అమలు జరిగే పనుల్లో కొంత అసెట్స్ కూడా, స్థిరంగా ఉపయోగపడే పనులు కూడా రాజ్యమైంది. దాన్ని కూడా మనం కోల్పోయామని చెప్పేది. ఇంతకీ 100 రోజులు వినియోగించుకున్న కుటుంబాలు 6000 మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రంలో.
6,000 అంతే. కాబట్టి రాబోయే సంవత్సరానికైనా ఈ ఉపాధి హామీ పనుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే మనం ఇట్లా వెనకబడిపోతే ఈ ఉన్న పనులను కూడా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం పాత ఎన్రీగాని తొలగించి ఇప్పుడు జీరామ్జీ ఏబీ జీరామ్జీ అని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా దాని మీద ఆందోళన కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో దీనికి వ్యతిరేకంగా ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కూడా మీడియాలో చూశాను. మరి పాత చట్టం అనుకూలమైన చట్టాన్ని ప్రభుత్వం అమలు